మనం అడగాల్సింది ఇవాళ మా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ కాదు, గత 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికి కూడా స్కూళ్ళ యాజమాన్యాలకు, కాలేజీల యాజమాన్యాలకు లేదా ఇంజనీరింగ్ కాలేజీలకి రకరకాల సమస్యలు డిపెండ్ చేస్తూనే ఉంటాం. మన మీద సానుభూతి నిజమే అయితే, మన సమస్యలు పరిష్కరించాలనే నిజాయితీ కనుక ఉంటే ఎన్నికలతో సంబంధం లేకుండా పరిష్కరించాలి. కానీ పరిష్కరించరు. వట్టప్పుడు పోతే అపాయింట్మెంట్ ఇయ్యరు, వినేటువంటి సంస్కారం లేదు, పరిష్కరించేటువంటి సత్తా అంతకంటే కూడా లేదు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఆ 5 ఏళ్లలో ఉండేటువంటి డిమాండ్లన్నీ కూడా మళ్ళీ చెప్పమని చెప్పి ఇది పరిష్కరిస్తామని చెప్పేటువంటి మనకు మాటలు వినబడుతూ ఉంటాయి. కానీ మనం అవన్నీ చూసి విసిగిపోయినాం. కాబట్టి మనలాంటి విజ్ఞులు ఇలా పట్టభద్రుల ఓట్లతో జరిగేటువంటి ఎన్నిక కాబట్టి సమాజానికి దిక్సూచిలాగా ఉండేవాళ్ళం. కాబట్టి చాలా బాధ్యతాయుతంగా ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం. మనం ఎంతోమందిని చూసినాం, ఎన్నెన్నో చూసినాం. మనం ఒక ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ఎన్నికలను చూసినాం. చిన్న పిల్లలం అప్పుడు. ఆనాడు టీవీలు లేవు, ఆనాడు పెద్దగా పేపర్లు లేవు, ఆనాడు కేవలం రేడియో మాత్రమే ఉండేది. కానీ ఎమర్జెన్సీ దురాఘాతాల గురించి బట్టి రేడియోల ప్రచారం అయితే, ఎన్నికలు వస్తే ఆనాడు పెద్ద శక్తితో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూకటి వేలుతో కూల్చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యానికే పట్టం కడతాం తప్ప నియంతృత్వానికి ఆస్కారం లేదని చెప్పి గానాడే 77లో చెంప చెల్లింపనిచ్చిన చరిత్ర ఈ దేశానికి ఉన్నది. ఇవాళ నీ చేతిలో నేను చాలా సందర్భాలు ఈ మధ్య చెప్తున్నాను, ప్రపంచంలో ఏం జరుగుతుందో వీక్షించగలిగేటువంటి జ్ఞాన సంపన్నుడు ఒకడే, ఆయన సంజయుడు. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి ఏం జరుగుతుంది సంజయ కురుక్షేత్రం అంటే తను మొత్తం వీక్షించి చెప్పేటోడు. కానీ ఇవాళ ఈ టెక్నాలజీలో ప్రతి మనిషి దగ్గర మీ సెల్ ఫోన్ ఉన్నది. నిమిషాల మీద ఏం జరుగుతుందో ఎవరేందో చూడగలిగేటువంటి సత్తా వచ్చింది. ఈ కాలంలో పట్టుకొని ఇంకా మనం చెప్పుకునేటువంటి అక్కర లేదనుకుంటున్నాను. పార్టీల గురించి చెప్పుకునే అక్కర్ లేదు, వ్యక్తుల గురించి చెప్పుకునే అక్కర్ లేదు. క్షణాల మీద సోషల్ మీడియాలో నీ సెల్ ఫోన్లలో చూసుకుంటా ఉన్నావు. కాబట్టి నేను డిబేట్ కూడా చేయడానికి నేను రాలే. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఇవాళ నేను చూస్తున్నా మీ ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తాం, లేకపోతే మీ స్కూళ్ళకు సమస్యలు ఉన్నాయి పరిష్కరిస్తాం, మీ కాలేజీలకి సమస్యలు పరిష్కరిస్తాం చేస్తారా? వీళ్ళు అవుతుందా? గంత నిజాయితీ ఉందా? ఇవాళ 7,500 కోట్ల రూపాయలు 2021 నుంచి ఈనాడు వరకు ఫీ రీఎంబర్స్మెంట్ లేక, ఒక ఎంప్లాయీస్ అంటున్న సైకాలజీ ఎట్లుందంటే, ఫస్ట్ తారీఖు నాడు జీతం రాకపోతే గిలగిల కొట్టుకుంటాం. పాల బిల్లు, పేపర్ బిల్లు, ఇల్లు కిరాయి, ఫీజు, పిల్లల ఫీజులు ఇవన్నీ ఉంటాయి. ఇవాళ గిలగిల కొట్టుకుంటూ 5 నెలలుగా 6 నెలలుగా జీతాలు ఇవ్వని పరిస్థితి వచ్చింది. యాజమాన్యాలు సెల్ ఫోన్లు బంద్ చేసుకొని ఇవాళ దాక్కునేటువంటి పరిస్థితి కారకులు ఎవరో మనం అర్థం చేసుకోవాలి. ఇస్తలేరా మరి అంటే ఇస్తున్నారు. ఏది ప్రయారిటీ? పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిన ప్రయారిటీయా? లక్షల మంది పిల్లల జీవితాలు, వేలాది మంది ఇవాళ చిన్న గొప్ప చదువుకొని, అందులో ముఖ్యంగా అనగాహన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, పెద్దలు అయితే ఎక్కడో అమెరికాకు పోతారు, ఎక్కడెక్కడో ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు. కానీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఫస్ట్ జనరేషన్ కుటుంబాల్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇంత తక్కువ జీతానికి 10 నెలలకు జీతం వచ్చినా 9 నెలలకు జీతం వచ్చినా పనిచేసేవాళ్ళు. కానీ వాళ్ళకి జీతభత్యాలు లేని పరిస్థితి వచ్చింది. వాళ్ళంతా నిరుద్యోగ బిడ్డలు. ఎక్కడన్నా నోటిఫికేషన్ రాకపోతుందా, ప్రభుత్వ ఉద్యోగం రాకపోతుందా అని చెప్పి గంపడ ఆశలతో ఎదురు చూసుకుంటా ఇవాళ కాలం గడిపే వాళ్ళకి జీతాలు లేవు. ఇవాళ యాజమాన్యాలకు కంటి మీద కునుకు లేకుండా ఉన్నది. కాబట్టి నేనంటున్నా, మీకు ఇంత నిజాయితీ ఉంటే మా స్కూళ్లకు, కాలేజీలకు రావాల్సినటువంటి 7,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నువ్వు అడిగితే సంతోషంగా ఉంటుంది తప్ప, నువ్వు అవి రిలీజ్ చేయకుండా ఇస్తామంటే నీ మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అట్లనే పిల్లలకు స్కాలర్షిప్లు వస్తలేవు. ఈవెన్ గవర్నమెంట్ హాస్టళ్లలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో వండి పెట్టే వాళ్ళకు పైసలు వస్తలేవు. ఈవెన్ హాస్టల్లో సరుకులు ఇచ్చిన వాళ్ళకు కూడా పైసలు వస్తలేవు. ఇవాళ గది దుస్థితి. ఇవాళ వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు. నిరుద్యోగ భృతి గురించి కేసీఆర్ గారు 3,116 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 5 ఏళ్ళు ఎగబెట్టిండు, ఇయ్యలే. ఇవాళ మళ్ళీ స్వయంగా నాకు తెలిసి
సో మన ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టుంది 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు. 6 నెలలు అయింది, ఇంతవరకు దాని ఊసు లేదు.